ఎవ్రీవన్, నా ఫ్రెండ్స్కి, యూట్యూబ్ ఫ్రెండ్స్కి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్స్ డే. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్నూన్స్ ఎలా స్పెండ్ చేస్తాను, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక డేని ఎలా ప్రొడక్టివ్గా వాడుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ రెగ్యులర్గా మనం చేసే పనులతో పాటు కొన్ని పనులు సింపుల్ అయినా సరే మనం చాలా రోజుల నుంచి అలా వాయిదా వేస్తూ ఉంటాము. అలాంటి ఒక పని ఈరోజు నేను ఫినిష్ చేశాను. అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మన ఛానల్కి కొంచెం మంచి రీచ్ వస్తుంది. ఈ వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తప్పకుండా లైక్ చేయండి. నా మార్నింగ్ రొటీన్ యాజ్ యూజువల్ ఇంటి ముందు ముగ్గుతో స్టార్ట్ అయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి రాగి, జొన్నలు, మినుములు కలిపి వేసిన దోశ వేస్తున్నాను, మిల్లెట్ దోశ. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా కిచెన్లోకి వచ్చాను. మార్నింగ్ లేచిన వెంటనే దోశ పిండిలో ఉప్పు కలిపి పక్కన పెట్టానన్నమాట. నైట్ డిన్నర్ తర్వాత చలిగా ఉండడం వల్ల నేను గిన్నెలు సరిగ్గా చేసుకోలేకపోయాను. కాబట్టి మార్నింగ్ లేచి ఉన్న కొన్ని గిన్నెలు అలా కడిగేసుకొని ఇప్పుడు సర్దేస్తున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే కిచెన్ కూడా అంత వెట్గా అనిపించదు. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఇక్కడ వెదర్కి వాటర్ మరీ చల్లగా వస్తాయి ట్యాప్లో నుంచి. ఈ మధ్య వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి కదా, అలాంటి టైంలో నైట్ చేసుకోవటం కొంచెం కష్టంగానే అనిపించింది. కాబట్టి మార్నింగ్ లేచి అది ఫినిష్ చేసుకున్నాను. అలాంటి పెండింగ్ వర్క్స్ ఏమన్నా ఉంటే మార్నింగే క్లీన్ చేశాను కాబట్టి అవి వాటర్ కూడా త్వరగా డ్రై అవ్వలేదు. సో కొంచెం క్లాత్తో తుడిచి పెట్టుకుంటున్నాను. క్లాత్తో తుడవకుండా అలా వెట్టివి డైరెక్ట్గా పెట్టేశాము అంటే తడికి కొంచెం స్మెల్ వస్తుంది. పైగా ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్ మన సైడ్ అయితే సిమెంట్తో చేస్తారు, ఇక్కడైతే వుడెన్ షెల్ఫ్సే అనమాట లోపల కూడా. సో అవి తడిచి కొంచెం బూజు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తుడిచి పెట్టుకుంటున్నాను. తర్వాత డివిజన్ రెడీ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇదంతా ఇచ్చేసిన తర్వాత ఈరోజు కిట్టు ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు కాబట్టి కిట్టు డ్రాప్ చేసేసారు. దివిజ స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం సెల్ఫ్ టైం కంటూ కొంచెం టైం దొరుకుతుంది. అప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమన్నా చేసుకుంటూ ఉంటాను. ఈరోజు నేను 1 వీక్ నుంచి చేద్దాం అనుకుని పెండింగ్లో పెట్టిన పని ఏంటి అంటే, ఇక్కడ కిటికీలో మీరు చూస్తున్నారు కదా మనీ ప్లాంట్స్ ఉన్నాయి. అవి వాటర్ చేంజ్ చేద్దాం అనుకుంటూ 3-4 డేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాను. బట్ లేట్ అవుతూ వచ్చింది. ఈరోజు అది చేసేస్తాను. అండ్ ఈ బాటిల్లో నేను ఎప్పుడు చియా సీడ్స్ అవి స్టోర్ చేసి పెడతానని చెప్పాను కదా, అంటే చియా సీడ్స్ పొద్దున్నే లేవగానే వాటర్ ఫిల్ చేసి చియా సీడ్స్ సోక్ చేస్తాను. ఈరోజు నేను సబ్జా సీడ్స్ చేసుకున్నాను. సో ఒకరోజు చియా సీడ్స్, ఒకరోజు సబ్జా సీడ్స్ అట్లా సోక్ చేసి పెడుతూ ఉంటాను. ఇవి వెయిట్ లాస్తో పాటు బాడీని కూల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్లో ఉన్న విండో దగ్గర నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఈ బాటిల్స్ వచ్చి మనకి బాదం మిల్క్ అమ్ముతారు కదా ఇట్లా బాటిల్స్లో, అవి కొన్నాను. ప్లాస్టిక్ బాటిల్స్లో కన్నా ఇలా గ్లాస్ జార్స్లో అమ్మేవి కొంటే కొంచెం ఇట్లా హెల్ప్ అవుతాయి అని చెప్పి ఇవి కొన్నాను. వాటిల్లోనే ఇట్లా వాటర్ వేసి మనీ ప్లాంట్స్ పెట్టాను. జనరల్గా నాకు కానీ కిట్టుకు కానీ చెట్లు పెంచడం, ఇంట్లో చెట్లు పెట్టుకోవటం చాలా ఇష్టం, కానీ పెంచటమే రాదనమాట. దానికి తోడు ఇక్కడ వెదర్ని బట్టి కూడా ప్లాంట్స్ పెరుగుతాయి. సో ఎప్పుడు చల్లగా ఉంటుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు కాబట్టి కొంచెం కష్టమే. ఇవైతే కొంచెం షో పీసులు కాబట్టి అండ్ ఈజీ కూడా అనమాట. దీనికి ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టనక్కర్లేదు. మనము ఈజీగా అలా వాటర్లో వేసి పెట్టేస్తే పెరుగుతాయి. అప్పుడప్పుడు మనం వాటర్ మార్చుకుంటూ ఉండాలన్నమాట, అంతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కిటికీని ఇవన్నీ తీసిన తర్వాత ఒకసారి మట్టి పడుతూ ఉంటుంది, అది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మన ఇల్లు ఆల్మోస్ట్ ఇట్లా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కువే, దానివల్ల దుమ్ము కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. పైగా కిచెన్లోనే కదా ఇవి ఉండేది, స్టవ్కి దూరంగా ఉన్నాయని అనుకుంటాం కానీ మనకు తెలియకుండా ఆ స్మోక్ వీటన్నిటి మీద పైన పేరుకుపోతూ ఉంటుంది అన్నమాట. ఇవి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా నీట్గా కనిపిస్తాయి. సో గ్లాస్ బాటిల్స్తో పాటు నేను ప్లాంట్స్ మీద కూడా పడిన దుమ్ముని క్లీన్ చేయడానికి అట్లా వాటర్ ట్యాప్ కింద పెట్టేశాను.
ఇలా కిచెన్లో కొన్ని చిన్న చిన్న మొక్కలు, ఇలా షో పీసులు ప్లాంట్స్, రియల్ ప్లాంట్స్ అండి, ఆర్టిఫిషియల్ కన్నా రియల్వి అయితేనే మంచిది. అవకాశం ఉంటే మనం మ్యాక్సిమం ఇలా రియల్వి పెట్టుకోవడానికే ట్రై చేద్దాము. ఇలా రియల్వి పెట్టుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలా మనం ఏదన్నా షో పీసులు నీట్గా డెకరేట్ చేసుకునే ఐటమ్స్ పెట్టుకున్నాము అంటే కిచెన్లో మనకి చాలా వరకు వంట చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించవచ్చు కొన్నిసార్లు. అలాంటిది మనకి చాలా ఈజీ అవుతుంది. చాలా స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది అన్నమాట. కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనం వంట చేసుకునేటప్పుడు కూడా ఏదో భారంగా రోజంతా కిచెన్లోనే ఉంటున్నాము అనే ఫీలింగ్ లేకుండా చూడ్డానికి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతము వర్కింగ్ ఉమెనా, నాన్ వర్కింగ్ ఉమెనా అని లేకుండా ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అయితే ఉందండి. పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు మేనేజ్ చేయాలి. వర్క్ చేసే వాళ్ళకైతే పాపం రెండూ పడతాయి ఒక్కొక్కసారి. సో స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మన బాడీలో ఉండే ఈ స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ అనే దాన్ని కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట. ఇలా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవటం వల్ల చాలా సైకలాజికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. అవి చూడంగానే మనకి గ్రీనరీ చుట్టుపక్కల ఆ క్లెన్జీనెస్ అదంతా చూడటం వల్ల మనకి మంచిగా స్ట్రెస్ హార్మోన్ రెడ్యూస్ అవుతుందన్నమాట. ఈ మనీ ప్లాంట్కి అయితే పేరులోనే ఉంది అండి, ఇది మనకి లక్ని తీసుకొస్తుంది, మనకి మంచి హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ తీసుకొస్తుంది అని. సో మనకి ఏది అవైలబిలిటీలో ఉంటుందో, మనం ఏది ఈజీగా చేయగలమో నేను ఆ ప్లాంట్సే పెంచుతున్నాను. ఇంకా మిగతావి ఎక్స్ట్రాగా ఏమైనా పెట్టుకున్నా కూడా కరెక్ట్గా పెంచలేకపోయినా ఇబ్బంది అంటే మనకి అవి మంచిగా పెరగకపోతే మనకి బాధేస్తుంది కదా. అందుకని నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ మనీ ప్లాంట్ అని చెప్పి ఇది పెట్టుకున్నాను. లాస్ట్ టైం ఒకసారి బెంగళూరులోనే ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అజ్వైన్ ప్లాంట్ తీసుకొచ్చాను. అజ్వైన్ మొక్క, వాము మొక్క అంటారు కదా, అది వింటర్లో అది తింటే జలుబు దగ్గు అలాంటివి రాకుండా ఉంటాయి, దివిజాకి మంచిది అని అది తీసుకొచ్చి ఇంటి ముందు చిన్న కుండీలో పెంచాను. అది మంచిగా 2-3 months బాగానే వచ్చింది. కొత్త ఆకులు వస్తుంది కానీ ఇలా స్ట్రైట్గా పెరుగుతుంది, కొమ్మలు పెట్టట్లేదు. సడన్గా ఒకరోజు చూస్తే వాడిపోయి ఉంది. ఏమైందంటే ఇంటి ముందు దోమల మందు స్ప్రే చేయడానికి వచ్చి దాని మీద కొట్టేశారు. సో ఆ చెట్టు పోయింది. అయితే ప్లాంట్స్ సీజన్ని బట్టి, మనం ఉండే ఏరియాని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని మొక్కలు అన్ని సీజన్స్లో పెరగవు కదా. ఇలా కిచెన్లో అయితే మనీ ప్లాంట్తో పాటు కొన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అలాంటివి అయితే నేను సజెస్ట్ చేస్తాను. కుదిరిన వాళ్ళు అది కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎండలు ఎక్కువగా ఉండి డ్రై ఏరియాల్లో ఉండే వాళ్ళకైతే ఇలా ఇంట్లో చెట్లు పెంచుకోవటం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చెట్లలో నుంచి హ్యూమిడిటీ రిలీజ్ అవుతుంది కదా, దానివల్ల మనకి ఆ ఏరియా అంతా చల్లగా ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపి సర్దేశాను. తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ రోజు మనం గిన్నెలు తోముకునే పీచులు ఉంటాయి కదా, వేడి నీళ్ళల్లో పెడుతున్నాను. జనరల్గా అయితే నేను ఇడ్లీ చేసినప్పుడు స్టీమ్ చేయడానికి అడుగున వాటర్ పోస్తాం కదా, ఆ వాటర్ ఆ వేడిలోనే వేసేస్తాను. ఈ మధ్య ఇడ్లీ చేయక చాలా రోజులు అయిపోయింది. అండ్ ఈ పీచులు ఏంటంటే రెగ్యులర్గా నాన్ వెజ్ వండుతున్నప్పుడు అవన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు బాగా స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఇట్లా వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇలా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే అవన్నీ దివిజ స్కూల్కి వెళ్ళాక చూసుకుంటాను. తర్వాత పాలు తీసుకొద్దామని చెప్పి ఇలా బయలుదేరాను. దివిజ వచ్చే లోపే నేను ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేయాలి, 3 o'clockకి ఏం పెట్టాలి అని ఆలోచించి పెట్టుకున్నాను. అంటే వచ్చిన వెంటనే పెట్టేయచ్చు అనమాట. మ్యాక్సిమం స్కూల్ నుంచి రాగానే దివిజాకి మళ్ళీ అన్నం తినిపిస్తాను. ఎందుకంటే స్కూల్కి చాలా కొంచెమే పంపిస్తాను, తింటుందో లేదో అని. ఒకవేళ మిగిల్చినా కూడా రోజు ఫుడ్ వెనక్కి వస్తుంది అన్న ఫీలింగ్ లేకుండా ఉండడానికి తను అంతటా తను ఒక 1/2 hourలో ఎంత తినగలదో అంతే పెట్టి పంపిస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత 3 o'clockకి మళ్ళీ రైస్ పెడతాను. ప్రతిరోజు నేను పాలు ఖచ్చితంగా స్టాక్ పెట్టుకుంటానండి. ఇలా ఒకేసారి ఎక్స్ట్రా పాలు తీసుకొస్తాను. ఇలా కావలసినంత వరకు బాయిలింగ్కి పెట్టేసి మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈవినింగ్ స్నాక్స్కి పాప్కార్న్ చేస్తూ ఉన్నాను. పాప్కార్న్ చేసి పక్కన పెట్టేశాను. దివిజ రావడానికి ఇంకా 1/2 hour టైం ఉంది. సో నేను అలా రిలాక్స్డ్గా కూర్చొని బుక్ చదువుకుంటూ ఉన్నాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, ఒక తెలుగు బుక్ కొన్నాను, చదువుతున్నాను అని, నావెల్ అది.
ఇంకా పూర్తిగా చదవలేదు. పూర్తిగా చదివిన తర్వాత బుక్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ పనులన్నీ అయిపోయాయండి. ఈవినింగ్ స్నాక్స్ వరకు కూడా ఏం చేయాలి అని అంతా ప్రిపేర్డ్గా పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను బుక్ చదువుతున్నాను. కిట్టు ఇంట్లోనే ఉన్నారని చెప్పారు కదా, ఈరోజు దివిజాని డ్రాపింగ్ పికప్ కిట్టు బాధ్యతే. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.